నేతన్న టీవీ బ్రోచర్ ఆవిష్కరణ వేదికైన యాదగిరిగుట్ట పద్మశాలి అన్నసత్రం ఆవిష్కరించిన తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షులు మురళి, జిల్లా అధ్యక్షులకు మార్కండేయ చిత్రపటాల పంపిణీ. పద్మశాలి సమస్యలను, చేనేత రంగం ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయేందుకు ప్రారంభించిన నేతన్న టీవీ బ్రోచర్ ను తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఖమర్తప్పు మురళి ఆవిష్కరించారు. ఆదివారం యాదగిరిగుట్టలోని పద్మశాలి అన్నసత్రంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో నేతన్న టీవీ బ్రోచర్ ను ఆవిష్కరించి సీఈఓ రాజేంద్రకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా 33 జిల్లాల పద్మశాలి అధ్యక్షులకు పద్మశాలి కులదైవం మార్కండేయుని చిత్రపటాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మురళి మాట్లాడుతూ పద్మశాలి కుల బాంధవులు, నేతలు, పద్మశాలి కుల సంఘాల బాధ్యులు నేతన్న టీవీని ఆదరించాలని, కార్యక్రమం ఏదైనా ఎక్కడైనా సమాచారాన్ని పంపించి ప్రపంచానికి నేతన్న టీవీ ద్వారా చూపించాలని పిలుపునిచ్చారు. పద్మశాలి కుల బాంధవులు నేతన్న టీవీని సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ ఎదుగుదలకు సహకరించాలన్నారు. కార్యక్రమంలో జాతీయ సెక్రటరీ జనరల్ గడ్డం జగన్నాథం, రాష్ట్ర ఉపాధ్యక్షులు వడ్నాల నరేందర్, రాష్ట్ర కార్యదర్శి వైద్య రాజగోపాల్, 33 జిల్లాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి పాల్గొన్నారు. పద్మశాలి కుల బాంధవులందరికీ కూడా నమస్కారములు. ఇవాళ మన పద్మశాలి ముద్దుబిడ్డ రాజేంద్ర గారు మరి ఏదైతే నేతన్న టీవీని ఈరోజు లాంచ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మన పద్మశాలికి సంబంధించిన, కుటుంబానికి సంబంధించిన సమస్యలన్నింటినీ కూడా వెలికి తీసి ఇవాళ రాజకీయంగా ఎట్లా ఎదగాలి అనే, ఇవాళ రాజకీయంగా వెనకబడి ఉన్న బీసీ కులాల్లో పద్మశాలి కులం ఉన్నది. దీనికి సంబంధించి రాష్ట్రంలో కానీ, రేపు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్లో కానీ, రాబోయే అసెంబ్లీ ఎలక్షన్లో, పార్లమెంట్ ఎలక్షన్లో పద్మశాలిని అందరూ చైతన్యం చేసి రాజకీయంగా ఎదగడానికి నేతన్న టీవీ మనకు అండగా ఉంటుంది. కాబట్టి మన రాజేందర్ అన్నకి మనం మద్దతుగా ఉండాలి. తెలంగాణలో 33 జిల్లాల్లో ఎక్కడ ఏమి జరిగినా, పద్మశాలికి సంబంధించిన ఏదన్నా మంచి జరిగినా, చెడు జరిగినా వీరికి ఈ నెంబర్ 9441623078 ఈ నెంబర్ నోట్ చేసుకోండి. ఈ నెంబర్కి వాట్సాప్ పెట్టి వీడియో కానీ, ఫొటోస్ కానీ పెట్టి మ్యాటర్ పెడితే ఇది తెలంగాణ నేతన్న టీవీ ప్రపంచవ్యాప్తంగా యూట్యూబ్ ఛానల్. వారు చాలా సీనియర్ జర్నలిస్ట్ వారు రాజేంద్ర గారు. కాబట్టి వారికి మన సహకారం అందియాలి, వారి సహకారం కూడా మనకు ఉంటుంది. కాబట్టి పద్మశాలి కుల బాంధవులందరూ కూడా నా విజ్ఞప్తి, మీరు ఈ నెంబర్కి డైల్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన సమస్యలన్నింటి కూడా వారి దృష్టికి తీసుకొస్తే రేపు రాబోయే రోజుల్లో రాజకీయంగా ఎదగడానికి కానీ, సామాజిక ఎదగడానికి కానీ, ఆర్థికంగా ఎదగడానికి మన నేతన్న టీవీ మనకు అండగా ఉంటుందని కోరుకుంటాను. ఈ సందర్భంగా నేతన్న టీవీ యాజమాన్యం సీఈఓ అయిన రాజేంద్రకి శుభాకాంక్షలు. తెలంగాణ పద్మశాలి సంఘ రాష్ట్ర అధ్యక్షుడిగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తాను.